హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ దిగంగానే ఇన్ని పూలు దొరికాయి మాకు గార్డెన్లో. మన గార్డెన్లోనివి ఫ్రంట్లో ఉంటాయని చెప్పా కదా. గార్డెన్కు కొంచెం ముందుకు ఈ గన్నేరు పూల చెట్టు, నూరు వరహాల చెట్టు ఇవన్నీ ఉన్నాయి. ఇవాళ అయితే పూలు ఫుల్ వచ్చాయి, గరుడ పడుతున్నాయి. ఈ పూలను మటుకు మీరు ఎప్పుడైనా కూడా ఇవి పింక్ కలర్ మందారాలు చెట్టు మీదనే ఉంచాలి. మార్నింగ్ టైంలో వెళ్తే ఇంత పెద్దగా వస్తుంది. అదే ముందు రోజే ఇది మొగ్గలతో తెంపారనుకో అంత ఫ్రెష్గా రావు అనమాట, చిన్న పువ్వు వస్తుంది. అది ఒక్కటి చూసుకోండి. అలానే నేను తులసి గింజలు వేస్తుంటాను. తులసి గింజలు వేస్తే కింద గార్డెన్లో చిన్న మొక్క వచ్చేసింది. వచ్చిన మొక్కలు కొంచెం ఎత్తు పెరగంగానే నేను ఇంట్లో కూడా తీసుకొచ్చి పెడతాను ఫ్రెండ్స్. మనం తులసమ్మ కోటలో ఉంటే పూజకు తెంపం కదా, అందుకని ఇలా సైడ్గా అన్నట్టు ఒక మొక్క నాటితే మనం దీని ఆకులు లీఫ్ తినొచ్చు. కొంచెం తేనె వేసుకొని తింటే కాఫ్ అది రాకుండా ఉంటుంది. ఇవాళ అయితే ఫుల్ మాకు పారిజాతాలు కూడా వచ్చాయి. నేనైతే కొన్ని మీకు చూపిద్దామని కొన్ని చాలే బాబా ఫోటోకు గుచ్చేద్దామని కొన్ని తెచ్చాను. అంటే కింద రాలుతుంటాయి. ఇదైతే చిన్నది అనమాట చెట్టు. అంటే ఫ్లవర్ 2 రకాలు ఉంటాయి పారిజాతాలలో. ఇది చిన్న ఫ్లవర్ వస్తుంది. ఒక్కోసారి మాకు 2 ఉన్నాయి, పెద్ద ఫ్లవర్ కూడా వస్తుంది. అది ఈసారి చూపిస్తాను. అది ఇంకా ఇప్పుడు మొగ్గతో ఉంది, ఫ్లవర్స్ అయితే రాలేదు. అది ఇంకా చాలా వెడల్పు ఉంటుంది, కొంచెం దీనికంటే కొద్దిగా వెడల్పు ఉంటుంది. ఈ రెడ్ అయితే మందారాలు నేను ముందే కోసుకొని నీళ్ళలో పెడుతుంటాను. మార్నింగ్ కల్లా ఇలా విచ్చుతాయి అన్నమాట. ఈ మొగ్గలు ఈరోజు తీసుకొచ్చాను. ఇప్పుడు తెల్లారేటప్పటికి ఇలా విచ్చుతాయి అన్నమాట. పింక్ కలర్ ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. తెల్లారి మరుసటి రోజు తెచ్చుకుంటే నీట్గా ఇంకా కొద్దిసేపు ఉంటే ఫ్లవర్ ఫుల్ విచ్చుద్ది. ఇప్పుడైతే ఇంకా మొగ్గతోనే ఉంది. చూసారుగా ఈరోజు ఎన్ని పూలు వచ్చాయి. ఇవన్నీ కూడా మాల కడదామని తీసుకొచ్చాను ఫ్రెండ్స్. నేను రెడ్వే ఎక్కువ వస్తున్నాయి, ఇలా గంధం కలర్వి కొంచెం తక్కువే వస్తున్నాయి పూలు. ఇది ఒక ఫ్లవర్ కలర్, ఇది ఒకటి అనమాట, 2 డిఫరెంట్. ఇది గంధం కలర్ అనిపిస్తుంది, ఇది కొంచెం ఎల్లోగా అనిపిస్తుంది, లైట్. చూసారుగా ఫ్రెండ్స్, మన ఇంట్లో మన గార్డెన్లో వేసుకుంటే ఫ్లవర్స్ మనం మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోకుండా మన ఇంట్లో ఉపయోగించుకోవచ్చు. దేవుడికైనా పెట్టుకొని ఇతరులకైనా ఇవ్వడానికి కూడా బాగుంటుంది. నచ్చాయి కదా మీకు. ఇవన్నీ కూడా మాల కడదామని తీసుకొచ్చాను. ఈ పువ్వులు ఏంటంటే ఇవి ఒక రకంలో ఉంటాయి, క్రోటాన్లాగా గొట్టం పూలు అనేది అంటారు వీటిను. బాగుంటాయి, కలర్గా అయితే మంచి కలర్తో. ఇవి కూడా మధ్య మధ్యలో వీటిల్లో వేసి మాల కడదామని తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మాల కట్టేసి మీకు మళ్ళీ మాల తయారయ్యాక నేను వీడియో తీస్తాను. నచ్చాయి కదా. గరుడవర్ధనం మందారంలో 3 రకాల మందారాలు, 3 అయింది, వైట్ కూడా ఉంది కదా. 4 రకాల మందారాలు ఉన్నాయి. ఈ పింక్తోనైతే 5 రకాలు. ముద్ద మందారం కూడా నిన్నైతే వచ్చింది, పింకు నసిన్ కలర్లో ముద్ద మందారాలు కూడా అవి 2 రకాలు ఉన్నాయి. గన్నేరు పూలల్లో కూడా అవి మాకు ఈ వైట్ గన్నేరే కాకుండా ఇవి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ గన్నేరు కూడా ఉన్నాయి, ముద్ద గన్నేరు కూడా ఉన్నాయి. వీటిల్లోనే ఇదే కలరు ముద్ద పువ్వు పోతాయి. అవి రేర్ కేసులో కొంచెం తక్కువనే పోస్తాయి అనుకొని చెప్పాలి. నిదానంగా వస్తాయి అన్నమాట ముద్దవి. వీడియో అయితే మొత్తం చెట్లల్లో ఫ్లవర్స్తో పాటు పెట్టిన వీడియో అయితే ఉంది, కానీ మన ఛానల్లోకి వెళ్తే విడిగా ఇలా పూలు కోసుకొచ్చి ఆ ముద్ద పూలు అయితే ఇప్పుడు పెట్టలేదు. ఈసారి గుర్తుంటే మీకు మళ్ళీ చూపిస్తాను అది వీడియో తీసేటప్పుడు. ఏదంటే హడావుడిగా దిగుతూ ఉంటాము, మార్నింగ్ టైంలో బిజీగా అన్నట్టే ఉంటుంది కాబట్టి ఇక వాళ్ళ పూలు కోసుకొని వచ్చేద్దామని హడావుడిలో సెల్ తీసుకుపోను మర్చిపోతాను. ఈరోజైతే అన్నీ ఇలా కోసేసి బౌల్లో పెట్టుకొని తీసుకొచ్చి మీకు వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడే ఫ్రెష్గా కోసిన పూలు, మన గార్డెన్లోంచి తెచ్చిన పూలు. నచ్చాయి కదా.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.